హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మనం వండుకోబోయేది ఏంటంటే చేపల పులుసు అనమాట. పచ్చి పసుపు పచ్చి చింతకాయతో చేపల పులుసు పెట్టుకుంటున్నాం మనం. ఫస్ట్ అయితే చేపలు కడుక్కోవాలి. చేపలు అయితే బాగా వాష్ చేసుకోవాలి, లేదా స్మెల్ అన్నది వస్తుంది. కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చేపలు అయితే. ఈ చేపలు అయితే ముళ్ళులు ఉండవు. తర్వాత పసుపు వేసుకోవాలి చేపల్లో, కారం, ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చింతకాయలు వేసుకొని వాటర్ వేసుకొని అది బాగా మగ్గించాలన్నమాట. అందులో జ్యూస్ వచ్చేది. తర్వాత పచ్చి పసుపు, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు వేసుకొని మిక్సీ చేసుకున్నాం అన్నమాట. మనం చింతకాయలు అయితే బాగా మగ్గుతున్నాయి. అందులో వచ్చిన జ్యూస్ చేపల పులుసు వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేపల పులుసు ప్రాసెస్ స్టార్ట్ అయింది. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం మనం. తర్వాత పచ్చి పులుసు పచ్చి పసుపు అన్నమాట, అది పేస్ట్ వేసుకొని బాగా మనం ఫ్రై చేస్తున్నాం అన్నమాట. తర్వాత మనం ఫిష్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అందులోకి. మనం బాగా తిప్పుతున్నాము, మెల్లిగా తిప్పాలా చేప అన్నది. మనమైతే నార్మల్గా అయితే తర్వాత బెండకాయ వేసుకుంటున్నాము. మనం నార్మల్గా అయితే చింతపండు వేసుకుంటాము, కానీ చింతకాయల రసం వేసుకుంటున్నాం మనం. ఇది ఒక కొత్త రకం టేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది చింతకాయలతో కూడా చేసుకుంటే. మీరు ట్రై చేయండి ఇంట్లో. తర్వాత అయితే మనం చింతకాయలు మగ్గించాం కదా, చింతకాయ రసం అయితే ఇందులో వేసుకుంటున్నాము. మనం చింతకాయల రసం అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. తర్వాత అయితే మనమైతే మూత పెట్టుకుంటున్నాము. తర్వాత మూత తీసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ముక్కలు విరగకుండా కలుపుకోవాలన్నమాట మనం. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మనమైతే పచ్చి పులుసు చేపలు తర్వాత బెండకాయతో చేసాము విత్ చింతకాయల రసం. కూర అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. Please do like and subscribe our channel. Thanks for watching. Bye friends.